2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు దారితీసే విధంగా ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనిపై విస్తృత స్థాయిలో ప్రముఖ వ్యాపారవేత్త, కోట్లాది రూపాయలకు అధిపతి లింగమనేని రమేష్ ఆయన జనసేన పార్టీలోకి రాబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించి రూట్ మ్యాప్ అంతా సిద్ధమైంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అదేంటి, లింగమనేని రమేష్ అంటే టక్కును గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ అని, నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడని అనుకోవచ్చు. ఎస్, మీరు అనుకున్నది వాస్తవమే. తెలుగుదేశం పార్టీకి ఎంత విధేయత కలిగి ఉన్నటువంటి వ్యక్తో లింగమనేని రమేష్ గురించి మనం చెప్పుకోకల్లా. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కంటే జనసేనకు మరింత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లింగమనేని రమేష్. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ నుంచి త్వరలో ఆయన రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది. 2026 జూన్ కల్లా కొన్ని సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఉన్నటువంటి 4 సీట్లలో ఖచ్చితంగా ఒకటి జనసేనకు, మరొకటి భారతీయ జనతా పార్టీ, ఇక ఉన్నటువంటి 2 సీట్లు తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ ఆయన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో రాజ్యసభ అవకాశం దక్కించుకున్నటువంటి సానా సతీష్ ఆయన కంటిన్యూ చేస్తారు. దాదాపుగా 99.9%, అందులో డౌటే లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఒకటి స్థానం, భారతీయ జనతా పార్టీకి 1, అలాగే జనసేనకు 1. ఇప్పుడు జనసేన నుంచి ఒక కీలకమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాబోతున్నారు. వాస్తవంగా లింగమనేని రమేష్ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో అతని ఆస్తులకు సంబంధించి కానీ, అతని వ్యవహారాలకు సంబంధించి కానీ, అతని వ్యాపారాలకు సంబంధించి కానీ విస్తృతంగా దాడులు చేయించింది. అనేక రకాల ఆరోపణలు, విమర్శలు, దానికి సంబంధించి కోర్టు మెట్లు కూడా ఎక్కినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇలాంటి క్రమంలో లింగమనేని రమేష్కు జనసేనలో ఒక ప్రాధాన్యత ఇస్తే పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అనేది ఒక ఆలోచన. అయితే దీనికి సంబంధించి, ఎందుకంటే రాజ్యసభ అంటే సాధారణంగా పార్టీతో సంబంధం ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనటువంటి వారు, రాజకీయానికి దూరంగా ఉండి వ్యాపారాలను చూసుకునేటువంటి వ్యక్తులు. ఒక రకంగా చెప్పాలంటే లింగమనేని రమేష్ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు ఒక క్రియాశీలక పాత్ర పోషించారు 2 పార్టీల మధ్య షాడోలాగా. దీనికి సంబంధించి ఆయన గతంలో అనేక రకాల వివాదాలు ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. ఇటువంటి సందర్భంలో లింగమనేని రమేష్ ఆయనకు జనసేన నుంచి రాజ్యసభ సభ్యత్వం కలుగజేస్తే పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే లాభమే. దీనికి సంబంధించి ఆయన 2 పార్టీలకు ఎప్పటి నుంచో విధేయత కలిగి ఉన్నటువంటి వ్యక్తి, 2 పార్టీల అధినాయకులతో మంచి సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి లింగమనేని రమేష్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే లింగమనేని రమేష్కు ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజ్యసభకు అవకాశం కల్పించబోతున్నారు అనేది.
వాస్తవానికి రాజ్యసభకు నాగబాబుని పంపించాలనుకున్నారట. అయితే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు రాష్ట్రంలో. వాస్తవానికి గతంలో 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి నాగబాబు. మరి ఇటువంటి తరుణంలో దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. గతంలోనే ఎప్పుడైతే దాదాపుగా ఏడాది అయింది మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకుంటున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇది లేదు. అంటే దానికి ఒక కారణం ఉంది. నాగబాబుని ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఫ్యామిలీ పాలిటిక్స్ కింద ఒక చర్చ జరుగుద్ది, జనసేనపై అనవసరమైనటువంటి అపవాదు వేస్తారు, ఒక రకమైనటువంటి విమర్శలకు మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పి దాన్ని హోల్డ్లో పెట్టినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఇందులో తెలుగుదేశం పార్టీ కావాలని చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుంచి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి మరొక మంత్రి పదవి నాగబాబుకి ఇస్తే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టారు. ఇలాంటి సందర్భంలో ఒకనొక టైంలో నాగబాబుని రాజ్యసభకు పంపిస్తారు. ఎందుకనంటే జనసేన పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేదు. 2024 ఎన్నికల్లో 2 స్థానాల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా గెలిచారు జనసేన అభ్యర్థులు. కానీ రాజ్యసభకు భారతీయ జనతా పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు ఉన్నారు, కానీ జనసేనకు లేదు. కాబట్టి నరేంద్ర మోదీ ఖచ్చితంగా జనసేనకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఆలోచనను తెర మీదకి తీసుకొచ్చినట్లు కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీల మధ్య సఖ్యత బాగుంది, సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ముగ్గురిపై ఉంది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీపై. కాబట్టి ఏ సమావేశం జరిగినా, ఏ సభ జరిగినా ముందుగా మాట్లాడేది కూటమిగా మేము మరో 15-20 ఏళ్ల పాటు ఉంటాం, సోదరులుగా కలిసి మెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంగా మంచి పరిపాలన అందిస్తాం అంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి జనసేనకు. మొత్తానికైతే విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇంకా చాలా సమయం ఉంది. దాదాపుగా జూన్ అంటే మరొక 5 నెలలు, 6 నెలలు అనుకోండి ఓవరాల్గా. అది ఖాళీ అవ్వాలి, దానికి నోటిఫికేషన్ రావాలి, దానికి సంబంధించి పార్టీ నుంచి అభ్యర్థుల ప్రకటన, ఇవన్నీ జరుగుతాయి కామన్గా. కానీ ఇప్పటి నుంచే లింగమనేని రమేష్ ఎంపీ కాబోతున్నారు, రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు జనసేన పార్టీ నుంచి అని. ఒక రకంగా చెప్పాలంటే లింగమనేని రమేష్ జనసేన ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలం కానీ, చంద్రబాబు నివాసం ఉండే స్థలం కానీ ఆ లింగమనేని రమేషే ఇచ్చారు ఫ్రీగా అనేది ఒక చర్చ నడిచింది గతంలో. సో మొత్తానికి 2 పార్టీల మధ్య ఆయన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు, 2 పార్టీల సిద్ధాంతాలను నమ్మి ఆ 2 పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆర్థికంగా కానీ, హార్దికంగా కానీ అన్ని రకాలుగా లింగమనేని రమేష్ తెలుగుదేశం పార్టీ, అలాగే దీనికి సంబంధించి జనసేన, ఈ 2 పార్టీలకు సమన్వయకర్తగా ఉన్నారు, సహాయకారిగా ఉన్నారు అనే చర్చ జరుగుతుంది. మొత్తానికైతే జనసేనలో ఒక కీలకమైనటువంటి చర్చ. ఎందుకంటే పార్టీ రాబోయే రోజుల్లో మంచి స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళాలి. దానికి సంబంధించి ఇప్పుడే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను బలోపేతం చేయాలి, దానికి సంబంధించి మనం ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి, ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకుంటూ మరింతగా కొత్త వారికి కూడా కమిటీల్లో అవకాశం కల్పించాలి. దానికి సంబంధించి నివేదిక కూడా కోరారు. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి ఎవరెవరు స్ట్రాంగ్గా ఉన్నారు వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలని ఒక కమిటీని వేసి దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను నివేదిక రూపంలో ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి క్రమంలో లింగమనేని రమేష్కు జనసేనలో తగినటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది. అదే జరిగితే పార్టీకి మరింత మేలు జరుగుతుంది అనేది కూడా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కీలకమైనటువంటి వ్యవహారం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.